హాయ్ అండి. అందరికీ నమస్కారం. సో, ఈరోజు మనము రెంట్ ఓకే మేనేజర్ యాప్ మనకు హాస్టల్స్ అండ్ పీజీ మేనేజ్‌మెంట్‌లో ఎలా యూజ్ అవుతుందో మనం చూద్దాము. సో, ముందుగా నేను ప్లే స్టోర్ ఓపెన్ చేశాను. అందులో రెంట్ ఓకే సెర్చ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూస్తే మనకు రెంట్ ఓకే పీజీ హాస్టల్ ఫ్లాట్ మేనేజ్‌మెంట్ అని వచ్చేస్తుంది. దీంట్లో మనకు 2 టైప్స్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి రెంట్ ఓకే పీజీ ఫ్లాట్ మేనేజర్ యాప్. ఇది మన ఓనర్ కోసం. అండ్ సెకండ్‌దొచ్చేసి ఇక్కడ చూస్తే మీరు టెనెంట్ యాప్ ఉంది. మన దగ్గర ఉన్న టెనెంట్స్ కోసం కూడా సెపరేట్ యాప్ మనం ప్రొవైడ్ చేస్తాము. సో, ఇప్పుడైతే నేను మేనేజర్ యాప్ ఒకసారి ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇలా వస్తుంది యాప్. ఇది మేనేజర్ యాప్. కంప్లీట్‌గా అడ్మిన్ యాప్ అన్నట్టు. దీంట్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టుడేస్ కలెక్షన్ అంటే ఈరోజు మనకు ఎంత కలెక్ట్ అయింది. అదే విధంగా ఏప్రిల్‌లో ఎంత కలెక్షన్ వచ్చింది. ఏప్రిల్ డ్యూస్ ఇంకెంతమంది డ్యూస్ ఉన్నాయి. అదే విధంగా టోటల్ డ్యూస్ అంటే ఏప్రిల్ కాకుండా మనకు లాస్ట్ మంత్‌వి కూడా డ్యూస్ మనం ఇక్కడ నుంచే చూసుకోవచ్చు. సో, ఇప్పుడు నా దగ్గర ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏప్రిల్ సమ్మరీ ఫర్ ఆల్ 8 ప్రాపర్టీస్ అని ఉంది. సో, నాకిక్కడ 8 ప్రాపర్టీస్ సమ్మరీ చూపిస్తుంది. అండ్ ఇక్కడ నాకు శ్రీ బాలాజీ పీజీ ఉంది కదా! దాని పక్కనే డౌన్ యారో మీద క్లిక్ చేస్తే నా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఇలా వచ్చేస్తాయి లైన్‌గా. సో, నేను ఇక్కడ నుంచే రూమ్స్ ఎన్నున్నాయి, బెడ్స్ ఎన్నున్నాయి, అదే విధంగా ఇప్పుడు ప్రెజెంట్ ఎంతమంది టెనెంట్స్ స్టే చేస్తున్నారు ఆ ప్రాపర్టీలో అనే విషయాన్ని మనం ఇక్కడ నుంచే చూడొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు లైన్‌గా ఒక్కొక్క ఫీచర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు కింద హోమ్, మనీ, పీపుల్ అండ్ ప్రాపర్టీ ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు మెయిన్ ఆప్షన్ అన్నట్టు. మనం ఇందులో యాప్‌లో ఏవైతే చేస్తామో అవన్నీ మనము ఈ కిందున్న ఆప్షన్స్ తోటే మనం స్టార్ట్ చేస్తాం. ముందుగా నేను ప్రాపర్టీ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ప్రాపర్టీ ఆప్షన్‌లో చూసుకున్నట్లయితే నాకు కంప్లీట్‌గా రూమ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీరు చూసుకున్నట్లయితే డాష్‌బోర్డ్ అని ఉంది. నేనిప్పుడు డాష్‌బోర్డ్ ఓపెన్ చేస్తున్నా. డాష్‌బోర్డ్ ఓపెన్ చేయగానే నా దగ్గర టోటల్ రూమ్స్ ఎన్నున్నాయి. అదే విధంగా అండర్ నోటీస్‌లో ఎంతమందున్నారు. అదే విధంగా వేకెంట్ బెడ్స్ ఎన్నున్నాయి అనే ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ నుంచే ట్రాక్ చేయొచ్చు. మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక డాష్‌బోర్డ్ వచ్చేస్తుంది మనకు. శ్రీ బాలాజీ పీజీలో యాక్చువల్‌గా ఏం జరుగుతుంది. ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్‌లో మనకు ఫిల్డ్ బెడ్స్ 18 ఉన్నాయి. వేకెంట్ బెడ్స్ 30 ఉన్నాయి. అండర్ నోటీస్‌లో ముగ్గురున్నారు. టెనెంట్స్ 18 మెంబర్స్ స్టే చేస్తున్నారు. అండ్ కలెక్షన్ వచ్చేసరికి ఇప్పటివరకు ఎంతయింది. ఇక్కడ నుంచే మనము ప్రాపర్టీ వైస్‌గా డాష్‌బోర్డ్‌లో మనము చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీకు ఇక్కడ కింద షేర్ మై వెబ్‌సైట్ అని వస్తుంది. సో, నార్మల్‌గా ఇది ఏమవుతుందంటే మనము అప్లికేషన్‌తో పాటు మీకు వెబ్‌సైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అది మీకు బుకింగ్‌లో యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మీకు లీడ్స్ చాలామంది కాల్ చేస్తారు ఎంక్వైరీస్ కోసం. కాల్ చేసినప్పుడు వాళ్ళు సేమ్ క్వెషన్స్ అడుగుతారు మీకు. సార్ నాకు 2 షేరింగ్ రూమ్ కావాలి. ఏమేం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఫోటోస్ షేర్ చేయండి. లొకేషన్ షేర్ చేయండి. లేదంటే మీ హాస్టల్ నుంచి మెట్రో స్టేషన్ ఎంత దూరం ఉంది? ఈ క్వెషన్స్ అడుగుతా ఉంటారు. చాలామంది ఫోను చేసి సేమ్ ఈ క్వెషన్సే అడుగుతా ఉంటారు. సో, వాళ్ళందరికీ సింపుల్‌గా మనము ఆన్సర్ ఇవ్వడానికి మేమేం చేస్తున్నామంటే వెబ్‌సైట్ ప్రొవైడ్ చేస్తున్నాము ప్రతి ప్రాపర్టీకి. ఇక్కడ మనము ఇప్పుడు షేర్ మై వెబ్‌సైట్ మీద క్లిక్ చేయగానే ఇది డైరెక్ట్‌గా మనకు వాట్సాప్‌లో ఓపెన్ అవుతుంది. వాట్సాప్‌లో ఇప్పుడు ఎవరికన్నా ఇక్కడ నుంచే మనము పంపించేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఆ ఎంక్వైరీ ఎవరైతే చేశారో వాళ్ళకి ఈ విధంగా మెసేజ్ ఎళ్తుంది. ఈ ప్రాపర్టీ కోసం చూస్తున్నారు మీరు. అండ్ ఇక్కడ రెంట్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటుంది. ఫెసిలిటీస్ మనం ఏమేం ప్రొవైడ్ చేస్తున్నాము. అదే విధంగా కింద చూసుకున్నట్లయితే మనకు ప్రాపర్టీ లింక్ ఉంది. సో, ఎవరైతే ఇప్పుడు ఎంక్వైరీ చేశారో వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేస్తారు. లింక్ మీద క్లిక్ చేయగానే మనకు ఇలా శ్రీ బాలాజీ పీజీది వెబ్‌సైట్ ఓపెన్ అయిపోతుంది. సో, ఇక్కడ నుంచే వాళ్ళు కంప్లీట్‌గా ఫోటోస్ చూడొచ్చు. ఏమేం ఫోటోస్ ఉన్నాయి. అదే విధంగా రూమ్ అవైలబిలిటీ చెక్ చేయొచ్చు. అండ్ ఫెసిలిటీస్ మనం ఏమేం ప్రొవైడ్ చేస్తున్నాము. కామన్ ఫెసిలిటీస్ కానివ్వండి, రూమ్ ఫెసిలిటీస్, సర్విస్ కానివ్వండి, ఫుడ్ మెనూ కానివ్వండి, ఇక్కడ నుంచే వాళ్ళు ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ రెంటింగ్ టర్మ్స్ అండ్ మన ప్రాపర్టీ రూల్స్. సో, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు లొకేషన్ కూడా వచ్చేసింది. సో, ఈ లొకేషన్‌లో వాళ్ళు డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి నియరెస్ట్ మెట్రో స్టేషన్ ఏది అని సెర్చ్ చేయొచ్చు.
సో, ఇలా సెర్చ్ చేయగానే వాళ్ళకి ఆటోమేటిక్‌గా చూపిస్తుంది ఎంత డిస్టెన్స్ ఏంటి అనేది. అదే విధంగా నెక్స్ట్ మనకు ప్రాపర్టీ గురించి వస్తుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బెడ్ బుక్ చేయాలి అనుకోండి. వాళ్ళు ఇక్కడ నుంచి రిజర్వ్ బెడ్ మీద క్లిక్ చేసి, ఇక్కడ నుంచి మనకు బెడ్ బుక్ చేసేస్తారు. ఇక్కడ నుంచి మనకు టోకెన్ అమౌంట్ గూడా వాళ్ళు పే చేసేస్తారు ఆన్‌లైన్‌లోనే. ఇది పే చేయగానే ఇన్‌స్టంట్‌గా మన ప్రాపర్టీలో ఏదైతే రూమ్‌లో అతను బుక్ చేస్తున్నాడో, ఆ రూమ్‌లో మనకు యాడ్ అయిపోతారు. అంటే ఒక బుకింగ్ లాగా యాడ్ అయిపోతారు. అమౌంట్ అనేది ఇన్‌స్టంట్‌గా మన బ్యాంక్ అకౌంట్‌కొచ్చేస్తుంది. సో, ఇది వెబ్‌సైట్ అండి. సో, అండ్ మీకొక డౌట్ రావచ్చిక్కడ. వెబ్‌సైట్ అంటే మళ్ళీ మేము వెబ్‌సైట్‌లో ఏదైనా ఫోటోస్ చేంజ్ చేయాలి, లేదంటే ఏదైనా రెంటింగ్ గానివ్వండి, ఇంకేమన్నా యాడ్ చేయాలి అంటే, మేము డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. లేదంటే రెంటోకే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అనే థాట్ మీకు రావచ్చు. బట్ ఇక్కడేంటంటే, ఈ వెబ్‌సైట్‌ని కంప్లీట్‌గా మీరు మన మేనేజర్ యాప్ తోటే హ్యాండిల్ చేయొచ్చు. సో, ఇక్కడ మీరు ఎవరి మీద డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రతి డీటెయిల్స్ ఫోటో కానివ్వండి, ఏదైనా సరే మీరు డైరెక్ట్‌గా యాప్ నుంచే యాడ్ చేసుకోవచ్చు. సో, ఇది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మనకు ఇక్కడ చూడండి లిస్టింగ్ ఉంది. ఈ లిస్టింగ్ నుంచే మనము మన ప్రాపర్టీ ఫోటోస్ కానివ్వండి, ఏ డీటెయిల్స్ అయితే మీరు వెబ్‌సైట్‌లో చూపించాలనుకుంటున్నారో అవన్నీ మీరు ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు రూమ్ ఉంది. రూమ్‌లో మనకు టోటల్ రూమ్స్ 24 ఉన్నాయి. అదేవిధంగా వేకెంట్ బెడ్స్ వచ్చేసి 48 ఉన్నాయి. అండ్ వేకెంట్ రూమ్స్, సెమీ వేకెంట్ రూమ్ మీద క్లిక్ చేయగానే నాకు సెమీ వేకెంట్ రూమ్స్ వచ్చేసాయి. వేకెంట్ బెడ్స్ మీద క్లిక్ చేయగానే నాకు అన్ని వేకెంట్ బెడ్స్ వచ్చేసాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సింపుల్‌గా ఇక్కడ ఈ ప్లస్ ఆప్షన్ ఏదైతే ఉందో, ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మీరు రూమ్ యాడ్ చేయొచ్చు. మీకేమన్నా వేరే రూమ్ యాడ్ చేయాలనుకుంటే, రూమ్ యాడ్ చేసి దాంట్లో షేరింగ్ టైప్ కానివ్వండి, రూమ్ నేమ్ కానివ్వండి, రెంట్ ఎంతుంటుంది. సో, ప్రతీదీ మీరు ఇక్కడ నుంచే అప్డేట్ చేసేయొచ్చు. లేదు ఒకవేళ మీరు ఫ్లోర్ యాడ్ చేయాలి అనుకుంటున్నారనుకోండి, ఇక్కడ మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా! దాని మీద క్లిక్ చేసి యాడ్ సింగిల్ రూమ్స్, యాడ్ మల్టిపుల్ రూమ్స్, యాడ్ ఫ్లోర్. సో, ఇక్కడ నుంచి మనం ఫ్లోర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరిక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి రూమ్ కార్డ్ మీద షేర్ ఆప్షన్ ఉంది. చూడండి. షేర్. సో, ఇక్కడ నేనిప్పుడు ఇప్పుడు నాకు ఒకరు కాల్ చేశారు ఎంక్వైరీ కోసం. నాకు 6,500 బడ్జెట్‌లో ఏదైనా రూమ్ ఉంటే మాకు చూపియండి. ఏమేం ఫెసిలిటీస్ ఇస్తున్నారో చెప్పండి అంటారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఈ రూమ్ ఆప్షన్ ఓపెన్ చేసి, ఈ షేర్ బటన్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ నుంచి మనం ఆ రూమ్ డీటెయిల్స్ అన్నీ సింగిల్ క్లిక్‌తో వాళ్ళకి పంపించేయొచ్చు. సో, ఇలా ఎళ్తుంది. మళ్ళీ సేమ్ మన అడ్రెస్ ఎళ్ళిపోతుంది. వాళ్ళు ఇక్కడ నుంచే ఆ రూమ్ డీటెయిల్స్ ఓపెన్ చేసి మనకు బుక్ చేసుకుంటారు. అమౌంట్ పే చేసేస్తారు. అండ్ రైట్. సో, ఇక్కడి వరకైతే అందరికీ అర్థమైందనుకుంటున్నా నేను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనం ఫ్లోర్ యాడ్ చేసేసాము. రూమ్స్ యాడ్ చేసేసాము. ఇప్పుడేం చేయాలి? ఎవరైతే టెనెంట్ మన ప్రాపర్టీకొచ్చారో అతన్ని యాడ్ చేయాలి. ఆ పర్సన్‌ని యాడ్ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు మనకు ప్రతి రూమ్ మీద యాడ్ టెనెంట్ ఆప్షన్ ఉంది. సో, ఇక్కడ నుంచి ఇప్పుడు రూమ్ నంబర్ 001లో ఒక కస్టమర్ వచ్చారు రాజేష్. సో, ఆ పర్సన్‌ని యాడ్ చేద్దాం మనం. సో, ఇప్పుడు నేను యాడ్ టెనెంట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ సింపుల్‌గా ఆ పర్సన్ నేమ్ మనం ఎంటర్ చేసేద్దాం. అండ్ ఆ పర్సన్‌ది ఫోన్ నంబర్. రైట్. ఫోన్ నంబర్ ఎంటర్ చేశాను. ఆల్టర్‌నేట్ ఫోన్ నంబర్ ఏమన్నా ఉంటే ఆల్టర్‌నేట్ ఫోన్ నంబర్ మనం యాడ్ చేయాలి. అదే విధంగా ఇప్పుడు ఈ పర్సన్ వచ్చేసి మనకు ఈ రోజు జాయిన్ అవుతున్నాడు కాబట్టి మూవింగ్ డేట్ నేను ఈ రోజే సెలెక్ట్ చేసుకుంటున్నా 10థ్ ఏప్రిల్. అండ్ ఇక్కడ వచ్చేసి లాకిన్ పీరియడ్ 1 మంత్ ఉంటుంది. నోటీస్ పీరియడ్ 30 డేస్ ఉంటుంది. అగ్రీమెంట్ 11 మంత్స్‌కి ఉంటుంది. అండ్ రెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకు మంత్లీ ఉంటుంది. అండ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ నేను రెంట్ కలెక్ట్ చేస్తా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ది మంత్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఫిక్స్డ్ రెంట్. ఇక్కడ చూడండి 6,500 ఉంది. ఒకవేళ మీరు ఎక్కువ తక్కువ చేయొచ్చు. ఇక్కడ నుంచే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ కూడా మనకు 6,500 ఉంటుంది. అండ్ ఈ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇవన్నీ మ్యాండేటరీ ఏం కావు. ఆ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఏప్రిల్ రెంట్ ఇది ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అయిపోయింది. చూడండి నా ప్రాపర్టీలో నేను ఫస్ట్ కలెక్ట్ చేస్తాను కాబట్టి 10థ్ ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు ఎంత అమౌంట్ అయితే వస్తుందో అది మనకు డ్యూస్‌లో వచ్చేస్తుంది.
అదేవిధంగా సెక్యూరిటీ డిపాజిట్ 6,500 డ్యూస్‌లో యాడ్ అవుతుంది. ఆటోమేటిక్ జాయినింగ్ ఫీ ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఒకవేళ మీ ప్రాపర్టీలో మీరు జాయినింగ్ ఫీ తీసుకున్నట్లయితే అది మనం సెట్ చేయొచ్చు. ఇక్కడైతే నేను నా డెమో అకౌంట్ కాబట్టి నేను సెట్ చేసి పెట్టుకున్నాను. కావాలంటే ఇది ఉంచొచ్చు, లేదంటే డిలీట్ చేసేయొచ్చు. సో, నేనిప్పుడు బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి టెనెంట్‌ని యాడ్ చేస్తున్నా మేనేజర్ యాప్‌లో. సో, ఏమేం డీటెయిల్స్ ఎంటర్ చేశాను నేను? టెనెంట్ నేమ్, ఫోన్ నంబర్, రెంట్, సెక్యూరిటీ డిపాజిట్, డేట్ ఆఫ్ జాయిన్. నౌ నేను యాడ్ టెనెంట్ మీద క్లిక్ చేశాను. చూద్దాం ఇప్పుడు. యాడ్ టెనెంట్ మీద క్లిక్ చేయగానే నాకు చూడండి రూమ్ నంబర్ 001లో ఒక టెనెంట్ యాడ్ అయిపోయారు. సో, నేనేం చేశానంటే ఇక్కడ టెనెంట్ నేమ్ ఏదైతే ఉందో, ఫోన్ నంబర్ ఏదైతే ఉందో నేను నా నంబరే ఇచ్చేసాను. సో, టెనెంట్‌కి ఈ విధంగా మెసేజ్ ఎళ్తుంది చూడండి. హే రాజేష్, వెల్కమ్ టు శ్రీ బాలాజీ పీజీ. అదే విధంగా డిజిటల్ చెక్ ఇన్ కోసం ఎళ్ళింది. రైట్? ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం మన దగ్గర ఎవరైతే కస్టమర్ వచ్చారో, ఆ కస్టమర్ వాళ్ళ ఫోన్‌లో చేస్తున్నారు. ఇప్పుడు నేను డిజిటల్ చెక్ ఇన్ మీద క్లిక్ చేశాను. డిజిటల్ చెక్ ఇన్ మీద క్లిక్ చేయగానే చూడండి ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అయింది. హే రాజేష్, వెల్కమ్ టు 10x డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇక్కడ మనం ఏంటంటే ఆ కస్టమర్‌ని బేసిక్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన జాయినింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ టెనెంట్ మొబైల్ నుంచే చేస్తున్నారు. ఇక్కడ మనకు మన ప్రాపర్టీ లోగో, ప్రాపర్టీ నేమ్ అండ్ అడ్రెస్ వచ్చేస్తుంది. అండ్ చెక్ ఇన్ డీటెయిల్స్ వచ్చేసాయి. అండ్ మంత్లీ రెంట్ అండ్ జాయినింగ్ ఫీ అండ్ సెక్యూరిటీ డిపాజిట్. ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఫాస్ట్ చెక్ ఇన్ మీద క్లిక్ చేస్తాం. ఫాస్ట్ చెక్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్‌గా ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది. సో, టెనెంట్ ఇప్పుడు ఏం చేస్తాడు? అతని దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ నంబర్‌ని ఎంటర్ చేస్తాడు. ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే యూఐడిఐ సర్వర్ నుంచి ఆటోమేటిక్‌గా ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఓటీపీ వస్తుంది. వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి రాగానే వెరిఫై చేస్తాడు. ఇక్కడ వెరిఫై చేయగానే యూఐడిఐ సర్వర్ నుంచి ఆటోమేటిక్‌గా ఆధార్ కార్డ్‌లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మనకు డౌన్‌లోడ్ అయిపోతాయి. డౌన్‌లోడ్ అవ్వగానే సేవ్ ఇన్ ప్రొఫైల్ చేసేసారు. సేవ్ ఇన్ ప్రొఫైల్ చేయగానే ఇక్కడ నుంచే ఆ టెనెంట్ ఇది ఇక్కడైతే ఏదైతే ఫోటో వచ్చిందో ఇది ఆధార్ కార్డ్ ఫోటో వచ్చింది. కావాలంటే లైవ్‌గా ఇప్పుడు మనము ఫోటో కూడా తీసుకోవచ్చు. సో, ఆ టెనెంట్ ఇప్పుడు ఫోటో తీసి అప్‌లోడ్ చేసేస్తాడు. నెక్స్ట్ అతని నేమ్ రాజ్ కుమార్ అని వచ్చింది. ఫోన్ నంబర్ వచ్చింది. ఆల్టర్‌నేట్. సో, ఇవి ఏవైతే ఇక్కడ మనము ప్రతిదీ మ్యాండేట్ ఫిల్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాపర్టీలో ఇంకా వేరే జాయినింగ్ ఫార్మ్‌లో ఇప్పుడు కొన్ని మ్యాండేట్ ఫీల్డ్స్ ఉంటాయి. లైక్ ఫాదర్ నేమ్ కానివ్వండి, ఫాదర్ మొబైల్ నంబర్ కానివ్వండి, ఇంకేమన్నా మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. ఏవేవైతే మ్యాండేట్ ఫిల్ చేస్తారో అవన్నీ వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తారు. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రెంటల్ అగ్రీమెంట్ వచ్చేస్తుంది. ఇది కంప్లీట్‌గా ఎడిట్ చేసుకోవచ్చు మనం. మీ ప్రాపర్టీని బట్టి మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అతను రెంట్ టర్మ్స్ మొత్తం చదివేసి ఏం చేస్తారంటే సైన్ చేస్తాడు. ఇక్కడే మనకు డిజిటల్ సైన్ చేసేసారు. చేసిన తర్వాత ఈ సైన్ మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్‌గా రెంటల్ అగ్రీమెంట్ విత్ సిగ్నేచర్ అయిపోతుంది. చూద్దాం. అవుతుందది. యెస్. సో, ఇక్కడ మనకు రెంటల్ అగ్రీమెంట్ మీద సిగ్నేచర్ కూడా అయిపోయింది. తను టెనెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి వాట్సాప్ ఎలాగో వెళ్తుంది డాక్యుమెంట్. అండ్ ఫినిష్ చేస్తున్నా నేను. చూడండి ఇక్కడ 120 సెకండ్స్‌లో అంటే వితిన్ 2 మినిట్స్‌లో కంప్లీట్ జాయినింగ్ ఫార్మాలిటీస్ మనం చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు డాక్యుమెంట్స్ వచ్చేసాయి టెనెంట్స్‌ది. జాయినింగ్ ఫార్మ్ అయిపోయింది. రెంటల్ అగ్రీమెంట్ మీద సిగ్నేచర్ అయిపోయింది. నెక్స్ట్ అతను మనకు అమౌంట్ పే చేయాలి. ఇక్కడ చూడండి ఔట్ స్టాండింగ్ డ్యూ అమౌంట్ చూపిస్తుంది. పే నౌ మీద క్లిక్ చేయగానే ఆ కస్టమర్‌కి 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి పే వయా క్యాష్, ఇంకోటి పే ఆన్‌లైన్. ఫర్ ఎగ్జాంపుల్ అతను పే వయా క్యాష్ ఆప్షన్ సెలెక్ట్ చేశాడనుకోండి. ఇక్కడ చూడండి ఇప్పుడు నా ప్రాపర్టీలో రమేష్ మేనేజర్ ఉన్నారు. సో, ఇప్పుడు రమేష్ క్యాష్ తీసుకుంటున్నారు. సో, నేనేం చేస్తానంటే రమేష్ నేమ్ సెలెక్ట్ చేస్తాను. రమేష్ నేమ్ సెలెక్ట్ చేయగానే రమేష్‌కి ఒక ఓటీపీ ఎళ్తుంది. ఆ ఓటీపీ నాకు రమేష్ చెప్పగానే ఆ ఓటీపీ రమేష్ నాకు చెప్పగానే నేను ఓటీపీ ఎంటర్ చేస్తాను. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే మన ప్రాపర్టీ మేనేజర్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఓటీపీ వెరిఫికేషన్ తోటే చేస్తున్నారు. సో, ఇక్కడ ఏంటంటే మనకొక ప్రూఫ్. సో, ఎవరైతే అమౌంట్ తీసుకుంటున్నారో వాళ్ళు తీసుకున్నారు అని.
మేనేజర్. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెనెంట్ ఇప్పుడు పే వయా ఆన్‌లైన్ అని సెలెక్ట్ చేశారనుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆటోమేటిక్‌గా పేమెంట్ గేట్‌వే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి వాళ్ళు మనకు ఫోన్‌పే చేయొచ్చు, గూగుల్ పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఏ ఆప్షన్ యూజ్ చేసి మనకు పే చేసినా అమౌంట్ మాత్రం మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తామో యాప్‌లో మేనేజర్ యాప్‌లో దానికొస్తుంది ఇన్‌స్టాంట్‌గా. సో, ఇక్కడి వరకైతే టెనెంట్ ఇప్పుడు పే చేసేస్తాడు. పే చేసిన తర్వాత ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి మేనేజర్ యాప్‌లో చూద్దామండి ఏం జరిగిందో. ఫర్ ఎగ్జాంపుల్ 1లో యాడ్ చేసాం కదా! నేనిప్పుడు ఆ రూమ్‌ని ఓపెన్ చేస్తున్నా. చూడండి 001లో ఓపెన్ చేయగానే నేను స్టార్టింగ్‌లో రాజేష్ అనే నేమ్‌తో యాడ్ చేశాను టెనెంట్‌ని. బట్ ఇక్కడ చూడండి రాజ్ కుమార్ అనొచ్చింది. సో, ఆధార్ కార్డ్ నుంచి ఆటోమేటిక్‌గా నేమ్ తీసుకుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజేష్ కుమార్‌ది ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఈ ప్రొఫైల్‌లో చూసుకున్నట్లయితే మీరు రాజేష్ కుమార్ ఆధార్ కార్డ్, ఐడీ ప్రూఫ్స్ వచ్చేసాయి. ఇక్కడ నుంచి అప్‌లోడ్ చేయొచ్చు. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ జాయినింగ్ ఫార్మ్ ఇక్కడ నుంచి కూడా మనం ఫిల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి రెంటింగ్ టర్మ్స్ అప్రూవ్డ్, ఐడీ వెరిఫికేషన్ వెరిఫై అయిపోయింది, రెంటల్ అగ్రీమెంట్ మీద సైన్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం సింపుల్‌గా పైన చూడండి లెఫ్ట్ సైడ్‌లో జాయినింగ్ ఫార్మ్ ఉంది. ఇక్కడ నుంచి మనము జాయినింగ్ ఫార్మ్ జనరేట్ చేయొచ్చు. చూద్దాం ఇప్పుడు జనరేట్ అవుతుంది. ఆటోమేటిక్‌గా ఇక్కడ అతను ప్రొఫైల్ ఫోటో వచ్చేస్తుంది. ఏదైతే అతను తీసుకుంటాడో వచ్చేటప్పుడు. అండ్ ఆ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయిపోయి మనకు ఒక జాయినింగ్ ఫార్మ్ జనరేట్ అయిపోయింది. చూడండి అందులోనే ఆధార్, ఐడీ ప్రూఫ్స్ వచ్చేస్తాయి. అండ్ ఏవైతే మనం డీటెయిల్స్ ఫిల్ చేస్తామో అవన్నీ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకు రెంటల్ అగ్రీమెంట్ వస్తుంది. అందులో ఫస్ట్ పార్టీ అండ్ సెకండ్ పార్టీ సిగ్నేచర్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకిప్పుడు పాస్‌బుక్ ఉంది. చూడండి ఆ కస్టమర్ పాస్‌బుక్ మనకి ఇంకా ఈ కస్టమర్ మనకు పేమెంట్ చేయలేదు. చూడండి చేయలేదు కాబట్టి ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి మనం అతని కలెక్షన్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ ప్రతిదీ మనము ట్రాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కస్టమర్ ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్‌లో ఒక 5,000 డైరెక్ట్ నాకు క్యాష్ ఇచ్చేసాడు. క్యాష్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. రికార్డ్ పేమెంట్ చేస్తాను. చూడండి ఇక్కడ నుంచి నాకు సెక్యూరిటీ డిపాజిట్‌లో 1,500 మిగిలింది. అండ్ ఇక్కడ కరెంట్ సెక్యూరిటీ డిపాజిట్‌లో 5,000 ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోయింది. అండ్ ఆ కస్టమర్‌కి ఆటోమేటిక్‌గా చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ కస్టమర్‌కి ఆటోమేటిక్‌గా మనం ఏమేమైతే చేసామో ఇప్పటిదాకా ఆ ప్రాసెస్ మొత్తం వాట్సాప్‌లో అయిపోయింది. ఇక్కడ మనము 5,000 సెక్యూరిటీ డిపాజిట్ పే చేశాడు కాబట్టి పేమెంట్ రిసిప్ట్ కూడా ఆటోమేటిక్‌గా టెనెంట్‌కి వెళ్ళిపోయింది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టెనెంట్ పేమెంట్ రిసిప్ట్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. టోటల్ ఎంతుంది మనకు 6,500 ఉంటే అందులో 5,000 అమౌంట్ పే చేసినట్టు పేమెంట్ రిసిప్ట్ వెళ్ళిపోయింది. సో, ఇలా ఎవ్రీ మంత్ ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్‌కి ఆటోమేటిక్‌గా వాళ్ళ రెంట్ అనేది డ్యూస్ లాగా యాడ్ అయిపోయి వాళ్ళందరికీ ఆటోమేటిక్‌గా రిమైండర్ మెసేజ్ వెళ్తా ఉంటుంది. సో, ఇది టెనెంట్ ప్రొఫైల్ అండి. ఇక్కడ చూడండి మీరు పైన కార్డ్‌లోనే ఎంత అమౌంట్ డ్యూ ఉందో చూపిస్తుంది. సో, ఇలా మనము మన ప్రాపర్టీలో ఉన్న టెనెంట్స్ అందరిని యాడ్ చేసుకోవచ్చు. అండ్ పైన మీరు చూసుకున్నట్లయితే లిస్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ కంప్లెయింట్స్ ఆప్షన్ ఉంది. సో, టెనెంట్ యాప్ నుంచి ఎవరన్నా సరే వాళ్ళు కంప్లెయింట్ రేజ్ చేయొచ్చు. వాళ్ళు కంప్లెయింట్ రేజ్ చేయగానే అది డైరెక్ట్‌గా మనకు మేనేజర్ యాప్‌లో వస్తుంది. నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సంజీవ్ ఒక బెడ్‌రూమ్‌కి సంబంధించిన కంప్లెయింట్ రేజ్ చేశాడు. ఇక్కడ స్టేటస్‌లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కంప్లెయింట్ రిసీవ్డ్, కంప్లెయింట్ వెరిఫైడ్, నీడ్ మోర్ టైమ్. ఇందులో మీరు ఏ ఆప్షన్ అన్నా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆ టెనెంట్‌కి సేమ్ టైమ్ వాట్సాప్‌లో ఒక మెసేజ్ వెళ్తుంది. సో, ఇది ఎందుకంటే వాళ్ళు ఏదైతే కంప్లెయింట్ రేజ్ చేస్తారో దానికి ఒక అక్నాలెడ్జ్ లాగా వెళ్తుంది మెసేజ్. సో, వాళ్ళు కూడా లైక్ మనం ఇచ్చిన కంప్లెయింట్స్ మీద వర్క్ జరుగుతుందని చెప్పేసి కొంచెం కామ్‌గా ఉంటారు. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ నుంచి మంత్లీ మనం ఎన్ని కంప్లెయింట్ వెరిఫై చేస్తున్నామో, ఎన్ని రిజాల్వ్ చేస్తున్నామో, కంప్లెయింట్స్ గురించి మీరు ప్రతిదీ ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకు ఫుడ్ ఉంది. ఫుడ్ నుంచి మనము ఫుడ్ టైమింగ్స్ అండ్ ఫుడ్ మెనూ కంప్లీట్‌గా మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. రైట్. అండ్ సో, ఇది ప్రాపర్టీ ఆప్షన్. దీంట్లో మీకు అన్నీ వచ్చేస్తాయి లైక్ ఏమేమి ఏంటి అనేది.
అండ్ నెక్స్ట్ ఆప్షన్ మన దగ్గర వచ్చేసి పీపుల్ ఆప్షన్ ఉంది. పీపుల్‌లో ఇప్పుడు ప్రాపర్టీలో ఏంటంటే మనకు రూమ్ వైస్‌గా, ఫ్లోర్ వైస్‌గా వచ్చేస్తారు. అండ్ పీపుల్‌లో వచ్చేసి మనం యాడ్ చేసిన టెనెంట్స్ అందరి డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ కూడా ఒక డాష్‌బోర్డ్ ఉంటుంది మీకు. ఈ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇంకా బాగుంది వ్యూ. ఫిల్డ్ బెడ్స్ 19 ఉన్నాయి. వేకెంట్ 29 ఉన్నాయి. ఈ ప్రాపర్టీలో యాక్చువల్‌గా ఏం జరుగుతుంది? అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు లీడ్స్ ఉంది. లీడ్స్ అంటే ఇప్పుడు మనకు చాలా ఎంక్వైరీస్ వస్తా ఉంటాయి. ఆ ఎంక్వైరీస్‌లో ప్రతి ఎంక్వైరీని మనం ఇక్కడ యాడ్ చేసుకొని వాళ్ళకి మనం ఫాలో అప్ కాల్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఆర్‌కే అనే ఒక పర్సన్ వచ్చాడు. అతని ఫోన్ నంబర్ మనం ఎంటర్ చేస్తాం. అతను ఏమన్నాడు ప్రాపర్టీ విజిట్ చేశాడు. ఏ ప్రాపర్టీలో? ఆహ్, శ్రీ బాలాజీ పీజీలో. ఏ రేంజ్‌లో చూస్తున్నాడు? 8,000 నుంచి 12,000. సో, ఇక్కడ మనం ప్రతీదీ విజిట్ బుక్ చేశారు. లేదంటే మనం ఫాలో అప్‌లో పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. సింగిల్ షేరింగా, డబుల్ షేరింగా ఏ రూమ్ చూస్తున్నాడతను. ఇక్కడ నుంచి మనం ఆ లీడ్స్‌ని యాడ్ చేసి, మనం ప్రాపర్టీ వెబ్‌సైట్ కానివ్వండి, పేమెంట్ టోకెన్ అమౌంట్ రిసీవ్ చేసుకోవడానికి మెసేజెస్ కానివ్వండి. సో, మనం ఇక్కడ నుంచి బేసికల్లీ లీడ్స్ యాడ్ చేసి వాళ్ళని ఫాలో అప్ చేయొచ్చు. అండ్ కన్వర్ట్ అయిన లీడ్‌ని కన్వర్ట్‌లో మూవ్ చేయొచ్చు. ఇది మీకు లీడ్స్ మేనేజ్‌మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెనెంట్. సో, ఇక టెనెంట్‌లో వచ్చేసి మన దగ్గర ఎవరెవరైతే టెనెంట్స్ ఉంటున్నారో వాళ్ళందరూ టెనెంట్స్ వచ్చేసారు లైన్‌గా. అండ్ వాళ్ళకు ఈ టెనెంట్ కార్డ్ మీదనే చూడండి మీరు. వాట్సాప్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్‌కెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ టెనెంట్ రెంట్ చూపిస్తుంది మనకు. డ్యూ అమౌంట్ చూపిస్తుంది. సో, టెనెంట్ నేమ్ మీద క్లిక్ చేస్తే ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ డీటెయిల్స్ ఇక్కడ నుంచి మనం ట్రాక్ చేయొచ్చు. టోటల్ నా దగ్గర 19 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఇద్దరొచ్చేసి న్యూ టెనెంట్స్. అంటే ఇది వితిన్ 15 డేస్‌లో ఎవరైతే యాడ్ అవుతారో వాళ్ళని మనం న్యూ టెనెంట్స్ లాగా అంటాము. అండ్ అండర్ నోటీస్‌లో నా దగ్గర ముగ్గురున్నారు. 3 టెనెంట్స్ అండర్ నోటీస్. ఇప్పుడు చూడండి రాజేష్. రాజేష్ ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు? ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి 30 ఏప్రిల్‌కి రాజేష్ వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు మనకు నోటీస్ ఇచ్చారు ఆల్రెడీ. సో, రాజేష్ ఇప్పటిదాకా ఏమేమి యూజ్ చేశాడు? ఎంత అమౌంట్ డ్యూ ఉంది? ఏంటి అనేది మనం కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ నుంచి ట్రాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి రాజ్ కుమార్ పండిత్ ఉన్నాడు. ఈ కార్డ్‌ని ఇలా స్లైడ్ చేసామనుకోండి రైట్ నుంచి లెఫ్ట్‌కి. ఇక్కడ నుంచి మనకు డిలీట్ ఆప్షన్ వస్తుంది. చేంజ్ రూమ్, చేంజ్ ప్రాపర్టీ, కాల్ పేరెంట్, గివ్ నోటీస్. సో, ఇక్కడ నుంచి మనము ఆప్షన్స్ అన్ని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి అండర్ నోటీస్ అయిపోయింది. న్యూ జాయినింగ్, కాంటాక్ట్ ఫోన్ నంబర్స్ లేకుండా ఎంతమంది యాడ్ అయి ఉన్నారు, యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా ఎంతమంది ఉన్నారు, మూవ్ అవుట్ ఎంతమంది ఈ మంత్ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. సో, బేసిక్ డీటెయిల్స్ మనం ఇక్కడ నుంచి ట్రాక్ చేయొచ్చు డాష్‌బోర్డ్ నుంచి. నెక్స్ట్ ఆప్షన్ మనకు బుకింగ్ ఉంది. బుకింగ్‌లో నుంచి ఎవరైతే మనకు అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. నేను నెక్స్ట్ 5 డేస్‌లో వస్తాను, లేదంటే 20 డేస్‌లో వస్తానని చెప్తారు. వాళ్ళందరినీ మనము బుకింగ్స్‌లో యాడ్ చేసుకోవచ్చు. సో, వాళ్ళ జాయినింగ్ డేట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ బుకింగ్ నుంచి మనకు ఆ రూమ్స్‌లో యాడ్ అయిపోతారు యాస్ ఎ టెనెంట్. సో, ఇది బుకింగ్ ఆప్షన్. సేమ్ టెనెంట్ యాడ్ చేసే ఫ్లోనే ఉంటుంది ఇక్కడ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఓల్డ్ టెనెంట్ ఆప్షన్ ఉంది. ఇక్కడేంటంటే ఎవరైతే మన ప్రాపర్టీ వదిలేసి వెళ్ళిపోతారో వాళ్ళ డేటా గూడా మనము సేవ్ చేసి ఉంచుతాం. ఇది మనకు 5-7 ఇయర్స్ వరకు మన దగ్గర ఉంటుంది డేటా. ఇక్కడ చూడండి వీళ్ళందరూ మన ప్రాపర్టీ వదిలేసి వెళ్ళిపోయారు. ఒకవేళ తిరిగి వీళ్ళు మన ప్రాపర్టీకి ఇంకోసారి వస్తే ఇక్కడ నుంచే మనము యాడ్ బ్యాక్ యాజ్ టెనెంట్ చేయొచ్చు. సో, మళ్ళీ వాళ్ళ డాక్యుమెంటేషన్ చేయాల్సిన పనేముండదు. ఆటోమేటిక్‌గా వాళ్ళ డాక్యుమెంట్స్ మనకొచ్చేస్తాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసున్నాం కాబట్టి. సో, ఇది ఓల్డ్ టెనెంట్స్ మనకు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీమ్ ఆప్షన్ ఉంది. ఈ టీమ్‌లో మన మేనేజర్స్‌ని, మన సూపర్వైజర్స్‌ని యాడ్ చేసి వాళ్ళకి మనము సర్టెన్ యాక్సెస్ మాత్రమే ఇయ్యొచ్చు. ఇప్పుడు చూడండి సంజీవ్ ఉన్నాడు. ఇతనికి ప్రాపర్టీ యాక్సెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ రూమ్ యాక్సెస్ ఇచ్చాననుకోండి. అతను రూమ్ డీటెయిల్స్ మాత్రమే చూడగలడు. ఒకవేళ నేను కంప్లెయింట్ డీటెయిల్స్ ఇచ్చాననుకోండి ఓన్లీ కంప్లెయింట్స్ మాత్రమే చూడగలడు. అదే విధంగా ఇప్పుడు నేను అకౌంట్స్‌ది తీసేసాననుకోండి అతనికి అకౌంట్ డీటెయిల్స్ ఏవి కనపడవు. సో, ఇలా మనము యాక్సెస్ ఇక్కడ నుంచే ఇవ్వచ్చు మేనేజర్స్‌ని యాడ్ చేసి. అండ్ నెక్స్ట్ మనకు పీపుల్ ఆప్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ మనకు మనీ. చూడండి మనీ ఆప్షన్ మనకు మెయిన్ ఆప్షన్. దీంట్లో నేను డాష్‌బోర్డ్ ఓపెన్ చేస్తున్నా. డాష్‌బోర్డ్‌లో మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్‌గా మనకు ప్రాపర్టీలో ఏం జరుగుతుంది? అన్‌పెయిడ్ డ్యూస్ ఎన్నున్నాయి? ఎంతమంది పే చేయాలి? ఈరోజు కలెక్షన్ ఎంత? ఏప్రిల్ కలెక్షన్ ఎంత? ఇలా మనము ప్రాపర్టీ వైస్‌గా చూసుకోవచ్చు. అదే విధంగా
డ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకు డ్యూ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. కలెక్షన్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే కలెక్షన్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము అకౌంట్స్ గురించి చూసుకోవచ్చు. అండ్ డ్యూస్ ప్యాకేజ్ అనే ఆప్షన్ ఉంది. ఇందులో మనము ఆటోమేటిక్ జాయినింగ్ ఫీ కానివ్వండి, ఆటోమేటిక్ లేట్ ఫీ ఫైన్ కానివ్వండి, మెస్ ఫీ, ఎలక్ట్రిసిటీ, మీరు ఏదన్నా ఇంకా వేరే సెపరేట్గా ఏమైనా ఛార్జ్ చేస్తే అది మనం ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. రూమ్ వైజ్గా, టెనెంట్ వైజ్గా, ప్రాపర్టీ వైజ్గా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకు డ్యూస్ ఉంది. ఈ డ్యూస్ లో ఎవ్రీ మంత్ ఫస్ట్ కి ఆటోమేటిక్ గా అందరి టెనెంట్స్ డ్యూస్ అనేవి ఇక్కడ యాడ్ అయిపోతాయి. లైన్ గా యాడ్ అయిపోయి వాళ్ళందరికీ ఆటోమేటిక్ గా రిమైండర్ మెసేజ్ వెళ్తుంది వాట్సాప్ లో విత్ పేమెంట్ లింక్. సో వాళ్ళ లింక్ మీద క్లిక్ చేయగానే వాళ్ళు ఫోన్ పే, యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ ఆప్షన్ అన్నా యూజ్ చేసి మనం పే చేయొచ్చు. పేమెంట్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్ గా అకౌంట్ లో ఇన్స్టెంట్ గా అమౌంట్ వచ్చేస్తుంది. పేమెంట్ రిసిప్ట్ కూడా వాళ్ళకు వాట్సాప్ లోనే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అండ్ కంపెనీ తరపు నుంచి రెంటోకే నుంచి ఆటోమేటిక్ గా వాళ్ళకి రిమైండర్ మెసేజ్ వెళ్తాయి. ఒకవేళ మీరు పంపాలనుకుంటే సపరేట్ గా మీరు ఇక్కడ నుంచే వాట్సాప్ బల్క్ రిమైండర్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి పంపించేయచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ ఫిల్టర్ ఉంది. ఫిల్టర్ లో మీరు ఇక్కడ ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్యలో కావాలి, దేనికి సంబంధించిన అమౌంట్ డ్యూ ఉంది అనేది మీరు ఇక్కడ నుంచే ట్రాక్ చేయొచ్చు. అదే విధంగా నెక్స్ట్ మనకు ఆప్షన్ వచ్చేసి కలెక్షన్ ఆప్షన్ ఉంది. ఈ కలెక్షన్ లో ఈ మంత్ ఎంత మనకు కలెక్ట్ అయింది, ఎంతమంది పే చేశారు, ఏ మోడ్ లో పే చేశారు చూడండి. ఇక్కడ రిసీవ్డ్ బై ఓనర్ క్యాష్ చేశాడు, రిసీవ్డ్ బై స్టాఫ్ వస్తుంది, ఒకవేళ స్టాఫ్ చేస్తే వాళ్ళ నేమ్ వస్తుంది. సో ఇలా మనం కలెక్షన్ ఇక్కడ నుంచి ట్రాక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఫిల్టర్ ఆప్షన్ ఉంది. దేనికి సంబంధించిన అమౌంట్ కలెక్ట్ అయింది అనేది మనం ఇక్కడ నుంచి ఫిల్టర్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మన దగ్గర వచ్చేసి ఎక్స్పెన్స్ ఉంది. ఎక్స్పెన్స్ లో ఏంటంటే మన ప్రాపర్టీ ఎక్స్పెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్పెన్స్ యాడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు యాడ్ మీద క్లిక్ చేశాను. అమౌంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 15,000 అనుకుందాం. కేటగిరీ వచ్చేసి ఇక్కడ మనకు ఏదైనా కేటగిరీ ఇందులో మాక్సిమం అన్ని ఉంటాయి. ఒకవేళ లేకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాలరీ సెలెక్ట్ చేసుకున్నా, ఏ డేట్ రోజు ఈ రోజే ఇస్తున్నా, పెయిడ్ బై అడ్మిన్, ఎవరికి ఇస్తున్నారు, అతని నేమ్ మనం రాసుకోవచ్చు. నేమ్ రాసుకొని ఇక్కడ నుంచి క్యాష్ ఇస్తున్నామా లేదంటే ఫోన్ పే ఇస్తున్నామా ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది మన ఎక్స్పెన్స్ లో యాడ్ అయిపోతుంది. చూడండి, శాలరీ, క్యాష్, ఎవరికి ఇచ్చామో, ఎందుకు ఇచ్చామో. సో ఇలా మనం ఎక్స్పెన్స్ యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎవ్రీ మంత్ ఇప్పటి వరకు మనకు డ్యూస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కలెక్షన్ అయినాయి, మన ప్రాపర్టీ ఎక్స్పెన్స్ అంటే ఒక బ్యాలెన్స్ షీట్ లాగా మీరు ఇక్కడే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రిపోర్ట్స్ ఆప్షన్ ఉంది. ఇందులో మీరు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు జనరేట్ చేసి చూసుకోవచ్చు. ఇవి రియల్ టైమ్ రిపోర్ట్స్, ఆల్ బుకింగ్ రిపోర్ట్స్ కానివ్వండి, టెనెంట్ రిపోర్ట్స్ కానివ్వండి, డ్యూ రిపోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ మీరు పీడిఎఫ్ లో అండ్ ఎక్సెల్ లో డౌన్లోడ్ చేసి ట్రాక్ చేయొచ్చు, చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకు బ్యాంక్ ఉంది. ఇందులో మనము మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒక ప్రాపర్టీకి 2-3 బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకొని మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఆన్ ఉంచుతారో ఆ అకౌంట్కే అమౌంట్ వస్తుంది. సో ఇది మనకు కంప్లీట్ గా మనీ ఆప్షన్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసిన తర్వాత లింక్ ప్రాపర్టీ మీద క్లిక్ చేసి మనం ప్రాపర్టీ వైజ్ గా లింక్ చేసుకోవచ్చు. సో మనీ ఆప్షన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను హోమ్ లో వెళ్తున్నాను. హోమ్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఆప్షన్ ఉంది. ప్లస్ మీద క్లిక్ చేయగానే నేను ఇక్కడ అడ్మిన్ డాష్ బోర్డ్, ఇక్కడ నుంచే నాకు ఒక మంచి డాష్ బోర్డ్ వస్తుంది. ఆ డాష్ బోర్డ్ ని నేను ఇక్కడ నుంచే చెక్ చేయొచ్చు. అంటే నా అన్ని ప్రాపర్టీస్ కలిపి ఇప్పుడు ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎంతమంది టెనెంట్స్ ఉన్నారు, ఎన్ని బుకింగ్స్ ఉన్నాయి, ఏంటి అనేది మనం ఇలా క్లియర్ గా ఇక్కడ నుంచి డాష్ బోర్డ్ లో ట్రాక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకు వచ్చేసి అనౌన్స్మెంట్ ఉంది. ఇక్కడ చూడండి, మనం ప్రాపర్టీ వైజ్ గా అందరికీ ఒకటేసారి అనౌన్స్మెంట్ చేసాం అనుకోండి, అందరికీ వాట్సాప్ లో మెసేజ్ వెళ్తుంది. విత్ అందరికీ వాట్సాప్ లో ఆటోమేటిక్ గా మెసేజ్ వెళ్ళిపోతుంది. సో ఏమని వెళ్తుంది, లైక్ ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని వెళ్ళిపోవడము, లేదంటే ఏదైనా ప్రాపర్టీలో ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉందనుకోండి, మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మెసేజ్ రాసి పంపించేయచ్చు, అందరికి ఒకటేసారి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇది అనౌన్స్మెంట్ ఫీచర్. అండ్ నార్మల్ ఇక్కడ నుంచి మీరు ఫుడ్ మెనూ, చేంజ్ ప్రాపర్టీ, వెబ్సైట్ డీటెయిల్స్ కానివ్వండి, ఇక్కడ నుంచి మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకు రెంటోకే మేనేజర్ యాప్, రెంటోకే ప్రాపర్టీ మేనేజర్ యాప్. ఇంకా మీకు ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా సేల్స్ పర్సన్ ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో యా, థ్యాంక్ యూ అండి.
అందరికీ ధన్యవాదములు. అనురాగ్